క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఈ యొక్క సమయంలో ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఈ యొక్క సమయంలో నువ్వు ఒక వ్యక్తి నిన్ను ఒకవేళ పనికి వెళ్ళాలన్నా, పనికి చేర్పించుకోవాలన్నా, అదేవిధంగా ఒక పని అప్పగించాలన్నా నీ యొక్క ప్రవర్తన బట్టి ఆ యొక్క వ్యక్తికి అప్పగిస్తారు. అదేవిధంగా మనందరి పట్ల దేవునికి ఒక పని ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది అనమాట. అదే ఉద్దేశం కలిగి మనల్ని నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యం చేర్చడానికి ఈ లోకానికి వచ్చి, అదేవిధంగా ఆయన సిలువులో కార్చిన రక్తము వల్ల మనకి పాప క్షమాపణ దొరికింది అన్నమాట. అదేవిధంగా మన మందిరములకు వెళ్ళి, అదేవిధంగా దేవుని యొక్క రక్తమును సాదృశ్యమైన ద్రాక్ష రసమును, దేవునికి సాదృశ్యమైన శరీరానికి మనం రొట్టెని తీసుకున్నప్పుడు చాలా మంది తప్పిపోతూ ఉంటున్నారు అనమాట. అదే ప్రవర్తన తప్పిపోతున్నారు అనమాట. సినిమాలు చూడవద్దు, అపవిత్ర మాటలు మాట్లాడవద్దు, అపవిత్ర వాటిని చూడవద్దు, సినిమాలకి లోక పాపాలకు నువ్వు చేతులు పెట్టి మరలా యొక్క బల్లలో నువ్వు పాలు పంచవద్దని దేవుని సేవకులు చెప్పినప్పటికీ, ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా నువ్వు చేయడము, మరలా పశ్చాత్తాపం పడడము, మరలా దేవుని యొక్క రక్తాన్ని శరీరమును భుజించడము అదే పనిగా నువ్వు చేస్తున్నావేమో నాకైతే తెలియదు. కానీ ఈ యొక్క మాటల ద్వారా ఈ యొక్క పునరుద్ధాన దినం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నమాట. ఈ యొక్క మాటలు వింటున్నాంలే, మరలా అదే పాపం చేయడము, మరలా రావడం, మరలా పశ్చాత్తాపం, దేవా ఈ నెలంతా చేసిన ప్రతి పాపం నువ్వు క్షమించని ప్రార్థన చేసుకుని ఉంటున్నావు. నువ్వు ఒకవేళ మరణిస్తే ఏక స్థితి గుండా నువ్వు ఉంటున్నావేమో, నువ్వు ఏక స్థలానికి వెళతావేమో నువ్వు గుర్తెరిగి ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా నీకు మాట్లాడునని విశ్వసించు. అదేవిధంగా యవ్వన బిడ్డలు కూడా చూసినట్లయితే, దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఆ యొక్క ప్రవర్తనను చూసినట్లయితే చాటింగ్లు చేయడము, అదేవిధంగా మధ్యలో కొంచెం వచ్చి కొంచెం వెళ్ళిపోవడము, అదేవిధంగా కొంతమంది మందిరాల్లో చూసినట్లయితే సేవకుల పైన జోక్స్ వేయడము, అటువంటి వారిగా ఉంటున్నారనమాట. అటువంటి వారిగా లేకుండా దేవునికి మందిరానికి వెళుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం దేవుని సేవకులు తనతో సూటిగా మాట్లాడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి యథార్థంగా పరిశుద్ధంగా దేవుని మందిరంలో కనబడతావు, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాటలను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగలనైనా, కృపగలనైనా, దయగల తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకే స్తుతి ఘనత ప్రభావం చెందుకుంటూ ఈ యొక్క వాక్యం ద్వారా మీరే మాతో సూటిగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ.